రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలతో కేటీఆర్ హీట్ పుట్టిస్తున్నారు. జనాల్లోనే ఉంటా, కష్టాలు తెలుసుకుంటా, ఏం చేసుకుంటారో చేసుకోండి, అరెస్ట్ చేసినా ఐ డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా రేవంత్ ప్రభుత్వంతో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. కేటీఆర్ ఇక రూటు మార్చారు. ఇక మీదట ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి 2 కారణాలు చెబుతున్నారు గులాబీ నేతలు. పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేయడం మొదటిది కారణమైతే, ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అరెస్ట్ తప్పదన్న కాంగ్రెస్ పార్టీ పైన ప్రత్యక్ష పోరాటానికి దిగడం రెండో కారణంగా చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు దర్యాప్తులో వేగం పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చినా, అరెస్టు చేసినా ప్రజాక్షేత్రంలోనే ఉన్నప్పుడే చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే తాను అరెస్టుకు భయపడనని, దమ్ముంటే అరెస్టు చేసుకోండంటూ పలుమార్లు ప్రకటించారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ ముఖ్యంగా పార్టీ పునర్నిర్మాణం పైన దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులకు భయపడి చాలా మంది నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లా పర్యటనలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని కేటీఆర్ భావిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభకు లక్షలాది మందిని తరలించాలని ప్లాన్ చేశారు కేసీఆర్. అధికారంలో ఉంటే జన సమీకరణ సులభమే కానీ ప్రతిపక్షంలో ఉండడం వల్ల కొంత కష్టపడాల్సి వస్తుందంటున్నారు గులాబీ నేతలు. అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేతలకు కార్యకర్తలు దగ్గరవుతున్నారు కేటీఆర్. కష్టపడ్డ వారికే భవిష్యత్తులో అవకాశాలుంటాయని భరోసా ఇస్తున్నారు. కేసులకు ఎదుర్కొని పార్టీ కోసం నిలబడ్డ వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పటికే దాదాపు 25 నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలు లేరు. త్వరలో జిల్లా కమిటీలు, మండల కమిటీల్లో కమిటెడ్ క్యాడర్కే పదవులు ఇస్తామంటున్నారు. ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని నిర్ణయించారు గులాబీ బాస్. సంవత్సరమంతా సంబరాలు జరపాలంటే కార్యకర్తలకు మరింత బూస్టప్ అవసరమని బీఆర్ఎస్ భావించింది. అందుకే కేటీఆర్ను రంగంలోకి దింపింది. ప్రజలు అధికారం కట్టబెట్టినా, ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బీఆర్ఎస్ సక్సెస్ అయిందంటున్నారు కేటీఆర్. రాబోయే కాలమంతా బీఆర్ఎస్దే అంటున్నారు. క్యాడర్కు భరోసా ఇచ్చారు. ఈ నెల 23 నుంచి కరీంనగర్లోనూ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్. క్యాడర్ ఫస్ట్ నినాదంతో బీఆర్ఎస్ ముందుకు దూసుకెళ్తోందని గులాబీ నేతలు చెప్తున్నారు.